భవిష్యత్తులో దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ, బహుజనుల ఐక్యతతో ముందుకు సాగి మహోన్నత నేతలు చూపిన మార్గంలో నడవాలని నాయకులు కుందేటి మోజేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురం ఘాటీ సెంటర్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరాం 19వ వర్ధంతి సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనమైన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విగ్రహ ప్రదాత, మంచి మనసున్న మహామనిషి కుందేటి మోజేష్ కుమార్ విచ్చేసి పాల్గొన్నారు. ప్రముఖ అంబేద్కర్ వాదులు ఐతబత్తుల రామేశ్వరరావు, తుమ్మల నూకరాజు, ఫేక్ హుస్సేన్, సాపే సుధాకర్ తదితరులు అంబేద్కర్, జగజ్జీవన్ ఫూలే, కాన్షీరాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథి కుందేటి మోజేష్ కుమార్ ను ఐక్యవేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు సాపే సుధాకర్, నందికి వీరబాబు, సిద్ధాంతపురాజు, కొండేపూడి రవి, పుక్కెళ్ల సత్యనారాయణ, ఆవుపాటి ఉమాశంకర్, భువనగిరి బాలభద్రరావు, పద్మనాభం, పచ్చల కామేశ్వరరావు, బయా విజయ్ కుమార్, ఆటో యూనియన్ సభ్యులు నాగేశ్వరరావు, ఏడిద లాజరు, ముగ్గుపేట యూత్ సభ్యులు ఎం కొటారి, ఎన్ దాసు, టి ఎలిషా, సిహెచ్ భవానీ, సిహెచ్ లోవరాజు, జి సురేంద్ర, డేవిడ్ బాబుజీ, నగర్ యూత్ సభ్యులు పివి రమణ, డి రవికుమార్, పి దుర్గాప్రసాద్, ఐ డానియల్, పి తాతారావు, డి మనోహర్, ఎం శ్రీనివాసరావు, పి అనిల్ కుమార్, డి ప్రసాద్, డి ఆర్జీ, వై ధర్మరాజు, డి తిమోతి, మెడికల్ షాప్ ఓనర్ ఎం మధు తదితరులు పాల్గొని మహోన్నత నేతలకు నివాళులర్పించారు. ఈరోజు దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక ఆటో యూనియన్ సభ్యులు ముగ్గుపేట బాబుజీనగర్ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాంచీరాం గారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమైన భాగం ఏమిటంటే కాంచీరాం గారి విగ్రహాన్ని కుందేటి ఘర్షణ్ పౌల్ గారు, కుందేటి ప్రసన్న కుమార్ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు మోజేష్ గారు బిఎస్ఎన్ఎల్లో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన ఆయన ప్రధానంగా ఆ విగ్రహాన్ని బహుకరించడం జరిగింది. వారికి ఈ విధంగా ఈ సంఘ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయనకి అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మనుషుల యొక్క ఆలోచన ప్రకారం అందరూ ఆయన బాగుండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తో ఉండేటువంటి సహోదరులు అందరూ కలిసి ఈ విధంగా నన్ను అడిగినప్పుడు నేను చేసింది అయితే పెద్ద కార్యం అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయా జాతుల నుండి చదువుకుని పైకొచ్చి ఏదో ఒకటి చేయాలన్నది ఒకరి ఆశయం మేరకు మేము డబ్బులు ఇవ్వడం అన్నది పెద్ద కార్యంగా నేను అనుకోను. దానిని సద్వినియోగపరిచి ఈ విధంగా నలుగురికి స్ఫూర్తి కలగడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ అంతటికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మేము కూడా మా యొక్క ఉద్యోగ సమయంలో కానీ మేము నాయకత్వాలు వహించినప్పుడు కానీ మరి రామేశ్వరరావు గారి యొక్క అడుగుజాడలో నడిచిన వాళ్ళము. మరి వారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. వారి చేతుల మీదుగా, వారి యొక్క బృందం చేతుల మీదుగా నేను ఇది అందుకోవటాన్ని నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను అభినందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. బాపూజీ నగర్ కానీ, ముగ్గుపేట కానీ, తర్వాత దైవకృప ఆటో యూనియన్, తర్వాత మరి ఈ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. క్రైస్తవ ఐక్యవేదిక తరఫున కాంచీరాం గారి 19వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరూ కూడా సమావేశం అయ్యాము. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఈ కాంచీరాం విగ్రహాన్ని మా సంఘానికి బహుకరించినటువంటి మోజేష్ గారికి సన్మానం చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మనం అందరూ కూడా ఇదే ప్రకారంగా ఐక్యతగా ఉండి మరి కాంచీరాం గారు ఎలాగైతే ఒక సైకిల్ మీద తిరిగి ఒక పెద్ద రాష్ట్రానికి, దేశంలో పెద్ద రాష్ట్రానికి ఆయన అధికారాన్ని తీసుకొచ్చి మాయావతిని సీఎం చేశారో, అలాగే మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైకిల్ వేసుకుని తిరిగి ఈ యొక్క బీజేపీని దింపడానికి ప్రయత్నం చేయాలి. మన బహుజనులందరూ కూడా అధికారంలో రావడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మా సోదరులందరూ కూడా కోరుకుంటూ మరి నా యొక్క విషయాన్ని ఒకసారి మోజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ. కాంచీరాం గారిని ఒకసారి ప్రెస్ వాళ్ళు అడిగారు, అది ఏంటండి ఇది పద్ధతేనా, మీరు ఒప్పుకున్నారు కదా అన్నారు. నేను రాజ్యాధికారం వచ్చే వరకు ఎవరి మీదైనా ఎక్కేతాను. ఆయన అన్న మాట, ఎవరి మీదైనా ఎక్కేతాను, పైకి వెళ్ళాలంతే. నేను వెళ్ళాం, అయిపోయింది. కాంచీరాం గురించి అది బాబాసాహెబ్ అడుగు జాడల్లో బాబాసాహెబ్ చెప్పినట్టు రాజ్యాధికారం రావాలి మాకు అన్న అంశం మీద ప్రధానంగా పోరాడిన కాంచీరాంకు జోహార్లు చెప్తూ సెలవు.